గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే హార్వెస్ట్ చేసేద్దాం రండి. ఇదే ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియోస్లో హార్వెస్ట్ వీడియో అయితే ఫస్ట్ అయితే పువ్వులు ఉన్నాయి, మొత్తం అన్నీ కట్ చేసి దేవుడికి అయితే పెట్టేసాము. ఇవి కొన్ని వదిలేసాను. ఇన్ని అయితే వచ్చాయి, ఇవైతే ఇందులో వేసేద్దాం. గోంగూర ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది, అంటే విత్తనాల కోసమని ఉంచేసాను. చూడండి మొత్తంకి అయితే ఇలా ఉంది. ఇది తెంపాలి వద్దనేది మా అమ్మకి చెప్పి తెంపుతాను, అంటే పప్పులో ఏదైనా వేస్తే. ఈరోజు కార్తీక సోమవారం కదా, తెంపేస్తాను సాయంత్రం అయినా. విత్తనాలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇది ఫ్లవర్ ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. ఇక్కడ పుదీనా చూడండి మొత్తం అయితే ఎంత ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇదైతే హార్వెస్ట్ చేయాలంటే మనసు ఒప్పట్లే, ఎంత బుజ్జిగా ఉందో. చిన్నగా నీట్గా చిన్న కుండీలో మంచిగా వచ్చింది. దీంట్లో ఉండేది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి చామంతి మొక్కలు పాటు చేసిందని చెప్పి దీంట్లోకి అయితే షిఫ్ట్ చేశాను, అయినా బతికేసింది. చూడండి ఎంత బాగుంది కదా. ఇది బచ్చలి కూర, తీగ బచ్చలి. చూడండి ఫ్లవరింగ్ వస్తుంది, ఇలా వస్తుంది అంటారా, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం పెంచుతున్నాను. తుని నుంచి అయితే తీసుకొచ్చాను దీన్ని. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఫ్రెష్గా ఉంది. ఎరువేసాను, మొత్తం పెండ ఎండిపోయిన పేడ అయితే వేసాను, దానివల్ల మంచిగా చిగుళ్ళు కూడా వస్తున్నాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. ఇది ఇంకో కుండీలో వేసాను, మంచిగా వచ్చింది. ఇంకొంచెం పెరిగాక కట్ చేసుకొని ఏవైనా రెసిపీస్ అయితే షేర్ చేస్తాను మీకు. ఇక్కడైతే చామంతి మొగ్గలు, మొత్తం చెట్టు నిండా చామంతి మొగ్గలు ఉన్నాయి. ఇది ఈడకైతే చూపిస్తాను నీట్గా. చూడండి ఎంత బాగా వచ్చాయో, మొత్తం ఇన్ని ఉన్నాయంటే చెప్పలేము అసలు. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దామండి. ఇవి చూపించడం మర్చిపోయాం కదా, చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవ్వండి, ఇప్పుడైతే తెంపేసుకుందాం. చూడండి ఎంత లాంగ్ ఉన్నాయో. హార్వెస్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మార్కెట్లో మంచి రేటు ఉన్నాయి. ఇవైతే చిన్న కట్ట 15 రూపాయలు, కొంచెం లేతగా ఉన్నాయి కానీ కట్ చేసేద్దాం. ఇన్ని అయితే వచ్చాయి, చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇన్ని అయితే వచ్చినాయి చూడండి, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, నెక్స్ట్ దానికి సరిపోతాయి. ఇప్పుడైతే పచ్చిమిర్చి తెంపుదాం. ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి, ఇది అలా కిందకి వెళ్ళిపోతుంది కొమ్మ. ఇంకా ఇది ఒకటి ఉంది, చిన్నగా ఉంది. పచ్చిమిర్చి అయితే ఇన్ని వచ్చాయి. ఇప్పుడు పుదీనా అయితే తెంపుదాం. తెంపాలంటే మనసు ఒప్పట్లే, కానీ తెంపాలి, తప్పదు. తెంపేద్దాం మొత్తానికి. ఇదంతా వేస్ట్, వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, వేరే వాళ్ళకి కావాలన్నారు. తెంపేసి మొత్తం అంతా ఇచ్చేద్దాం. ఇదంతా ఏం చేసుకుంటాం, ఎక్కువ యూజ్ చేయం మేము. ఇదంతా మళ్ళీ బాగా పెరుగుద్ది. మొత్తానికే కట్ చేసిస్తే చాలా నీట్గా వస్తుంది పుదీనా. ఒక్కసారి నాటుకుంటే చాలు, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. గోంగూర కూడా తెంపేసుకుందాం ఇప్పుడు. ఇది హార్వెస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు. నేను చాలా వీడియోస్ పెట్టాను. ఇది కూడా ఈ పక్కన వేసేద్దాం. పుదీనా ఇది కలవకుండా కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి. ఈరోజు అన్నీ గ్రీన్ హార్వెస్ట్లే. పల్లెటూరు అవడం వల్ల గోలగోలగా ఉంటుంది తెల్లవారింటికి. గోంగూర నేను ఒక్కరిదని ఏరాలంటే చిరాకు ఉంది నాకు. నేను అవన్నీ తీసుకొచ్చి ఏరుతాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హార్వెస్ట్ చేసుకుందాం.